ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీ పాద సన్నిధానానికి విజ్ఞాపనం చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి సమయమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలోనైనా మా కోసం మీరు వ్రాయించినటువంటి మాటలు 66 పుస్తకాలలో తండ్రి అనేకమైనటువంటి విషయాలు ఉండగా ఈ సమయంలో కొన్ని మాటలను ఆలోచన చేస్తుండగా తండ్రి చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి వినుచున్న పిల్లలందరికీ వినగలిగే చెవులను గ్రహించగలిగే మంచి మనసును దయచేయమని కోరుతూ క్రీస్తు నామముని చిన్ని మనవి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకరక్షకుడును కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట దేవాది దేవునికి మొదటిగా నా యొక్క వందనములు తెలియజేస్తూ చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామమున శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను ఆలోచన చేస్తూ వాక్య సందేశమును ముందుకు కొనసాగించుకుందాం. వాక్య సందేశంలోనికి వెళ్ళేదానికి ముందుగా చిన్న విజ్ఞప్తి. అదేమిటి అంటే, చాలా రోజులుగా చాలాసార్లుగా ఎన్నో ప్రసంగాలలో అనేకమైనటువంటి ప్రసంగాలలో చాలామంది మాట్లాడుతూ గ్రంథ విరుద్ధమైనటువంటి విషయాలను తెలియపరచటం లేదా దేవుడు వ్రాయించినటువంటి మాటలను ప్రస్తావన చేయటం అనేది జరుగుతుంది. కనుక ఏ విషయాన్ని మాట్లాడినా గ్రంథంలో ఉన్నటువంటి ఏ మాటను ప్రయోగించినా అది దేనికి ప్రయోగించాలో, ఎప్పుడు ప్రయోగించాలో, ఎక్కడ ప్రయోగించాలో, ఎలా ప్రయోగించాలో వీటన్నింటినీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా గ్రంథంలో ఉన్నటువంటి మాటలను తెలియపరచాలి అని వింటున్నటువంటి వారు కూడా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని క్రీస్తు వారు అన్నారు. కాబట్టి జాగ్రత్తగా మనము వినవలసినటువంటి వారమైన, చెప్తున్నటువంటి సంఘ కాపరులైన గ్రంథంలో లిఖింపబడినటువంటి మాటలు చాలా సున్నంగా పరిశీలన చేసి చెప్పాలి. లేదా వింటున్నటువంటి వారు కూడా దినదినము వాక్యాన్ని చదవగలుగుతూ పరిశీలన చేయగలుగుతూ ఉంటే వారికి కూడా, అంటే వినుచున్నటువంటి సంఘానికి కూడా బాగా వాక్యం అనేది అర్థమవుతుంది. ఇది నేను మీకు మొదటిగా తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకు ఈ విషయాన్ని తెలియపరిచాను ముందుగా అనంటే, చాలామంది దేనిని ప్రయోగించాలో దేనిని ప్రయోగించకూడదో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అది కూడా ఎవరు అనంటే, సంఘముగా కూడుకుంటున్నటువంటి, విశ్వాసులుగా కూడుకుంటున్నటువంటి, క్రైస్తవులుగా కూడుకుంటున్నటువంటి వారే. ఎవరైతే క్రైస్తవులని పిలువబడుచున్నారో, ఎవరైతే విశ్వాసులు అని పిలువబడుచున్నారో, ఎవరైతే సంఘంలో కూర్చొని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవునిని ఆరాధన చేయగలుగుతూ ఉన్నారో వారిలోనే అనేకమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి దేవునికి ఇష్టం కాని విషయాలు బయటకు రావటం అనేది జరుగుతుంది. వాటిని గూర్చి ఈ సమయంలో ఒక విషయాన్ని, ఒక సందేశాన్ని, ఒక ప్రశ్నకు సమాధానమును గ్రంథానుసారంగా ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి. ఎవరెవరైతే ఏ విధమైనటువంటి ఆలోచనను కలిగి ఉన్నప్పటికీ ఇప్పుడు వినబోచున్నటువంటి మాటల ద్వారా పూర్తిగా విన్న తర్వాత వారిలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోనట్టుగా, వారిలో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేటట్టుగా
ఈ సమయంలో గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం ఆలోచన చేద్దాం. ఇంతకు ఈరోజు మనం నేర్చుకోబోచున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అంటే, మొదటిగా ఆ ప్రశ్న ఏమిటో మనం ఆలోచన చేసి అటు తర్వాత ఆ ప్రశ్నకు సమాధానమును గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం. ఆ ప్రశ్న ఏమిటి అనంటే యెహోవాను కన్న తండ్రి అని పిలువవచ్చా, పిలువకూడదా? యెహోవాను కన్న తండ్రి అని పిలువవచ్చా, పిలువకూడదా? మూడవసారి, యెహోవాను కన్న తండ్రి అని పిలువవచ్చా, పిలువకూడదా? ఈ ప్రశ్న చాలామంది మాట్లాడుతూ యెహోవా దేవునిని కన్న తండ్రి అని పిలవకూడదు, కన్న తండ్రి అని గ్రంథంలో లేదు, గ్రంథం మనకు చెప్పలేదు, తండ్రి అని అసలు పిలవకూడదు అని మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ బోధ విన్నప్పుడు మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ లేదా మీరు ఇట్టి విధమైనటువంటి బోధను విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ బోధను విన్నాను. ఏ బోధ అనంటే యెహోవాను లేదా యెహోవా దేవునిని తండ్రి అని పిలవకూడదు అని. ఆ బోధ విని నేను ఆవేదనకు గురి కావటం అనేది జరిగింది. ఆ యొక్క మాటలు విని చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఎందుకు అంతటి బాధకరమైనటువంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళవలసినటువంటి అవసరత వచ్చింది అనంటే, గ్రంథం ఆ విధంగా చెప్పలేదు కదా అని నా ఆలోచన మొదలైంది. ప్రియులారా, అన్వేషణ చేయగలుగుతూ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఆలోచన చేయగలుగుతూ ఉన్నప్పుడు, గ్రంథంలో లేఖనాలు లేదా గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారంగా మాట్లాడి ఉంటే నాకు ఎటువంటి సందేహం ఉండేది కాదు, నేను బాధపడి ఉండేవాడిని కాను. ఈ వీడియో ఇప్పుడు మాట్లాడగలగటానికి కారణం ఏమిటి అని అంటే, చాలామంది అదే బోధను అనుసరిస్తూ అదే బోధను చేస్తూ సంఘ విశ్వాసులైనటువంటి వారు కానీ, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులు కానీ, ఎవరైతే ఈ విధమైనటువంటి బోధను అనుసరిస్తూ ఉన్నారో వారికి నేను ప్రాముఖ్యముగా తెలియపరిచేటటువంటి విషయం ఏమిటి అనంటే, గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మాత్రమే ప్రయోగించాలి, గ్రంథంలో లేని విషయాలను ప్రయోగించడానికి లేదు. ఇప్పుడు గ్రంథం ఏం చెప్పింది ఈ విషయమై అనంటే, తండ్రి అని పిలవచ్చా, పిలవకూడదా? యెహోవా దేవునిని తండ్రి అని పిలవచ్చా, పిలవకూడదా అనంటే పిలవకూడదు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి మనిషి మాట్లాడుతున్నప్పటికీ కూడా గ్రంథంలో ఏ విధమైనటువంటి ఆధారం అయితే నాకు కనిపించలేదు. అలా అని చెప్పేసి ఆ విధముగా కన్న తండ్రి అని పిలవకూడదు, పిలవచ్చు అని అనుకుంటున్నా. పిలవకూడదు అని ఎవరైతే బోధిస్తున్నారో వారు కూడా గ్రంథంలో ఒక రిఫరెన్స్ కూడా చూపించలేదండి. ఏ విధమైన రిఫరెన్స్ అని అంటే, తండ్రి అని పిలవకూడదు అని చెప్తున్నవారు, తండ్రి అని పిలవకూడదు అని అంటున్నటువంటి వారు, అట్టి రీతిగా బోధించేవారు తండ్రి అని పిలవకూడదు అనేటటువంటి మాటను గ్రంథంలో ఒక రిఫరెన్స్ కూడా చూపించలేదు. కాబట్టి నా ప్రశ్న ఏమిటి అనంటే, ఎవరైతే ఈ విధంగా బోధించకూడదు అనంటే, వాస్తవానికి ఎవరైతే ఈ విధంగా బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే కన్న తండ్రి అని పిలవకూడదు అని, తండ్రి అని పిలవకూడదు అని బోధిస్తూ ఉన్నారో, అలా పిలవకూడదు అనటానికి గ్రంథంలో రిఫరెన్స్ ఏమైనా ఉంటే మాకు అందించవలసినదిగా మీకు నేను కోరుతా ఉన్నాను. నేను ఈ విధంగా బోధిస్తున్నటువంటి వారికి వారి యొక్క మనోభావాలు దెబ్బతీయాలని కాదు,
వారిని నేను కించపరచాలని కానీ వారిని నేను ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మాత్రమే తెలియపరచాలి అన్నది నా ఉద్దేశం. అందుకే ఈ వీడియో రూపంలో మీ ముందుకు కొన్ని విషయాలు నేను ప్రస్తావన చేయాలి అన్న ఆలోచన. అంతేకాని మీ మీద ఏదో నాకు కోపం ఉందని కాదు. ఇలా బోధిస్తున్నప్పుడు నేనేదో మీకంటే గొప్పగా బాగా నేర్చుకోగలిగాను అని కాదు, కానీ తెలిసినటువంటి విషయాన్ని, గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సమయంలో మీకు బోధించాలని, ఈ సమయంలో తెలియపరచాలి అని నా ఆలోచన. నా ఆలోచన మేరకు ఈ వీడియోను ఈ సమయంలో రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది, మాట్లాడటం అనేది జరుగుతుంది. కాబట్టి గమనించాలి. కన్న తండ్రి అని లేదా తండ్రి అని పిలవకూడదు అని బోధించేవారు ఎవరైనా, లేదా ఆ బోధను అనుసరించే వాళ్ళు ఎవరైనా దయచేసి గమనించాలి. కన్న తండ్రి అని పిలవకూడదు అని గ్రంథంలో ఎక్కడైనా ఉంటే గనుక రిఫరెన్స్ ఇవ్వాలి. యెహోవా దేవునిని తండ్రి అని పిలవకూడదు అనబడుతున్నటువంటి వాక్య సందర్భం, లేదా మీరు ఆ విధంగా అపార్థం చేసుకోగలిగి ఉంటే కూడా, అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే కూడా నాకు మీరు వీడియో రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నా యూట్యూబ్ ఛానల్లో మీరు తెలియజేయవచ్చు. లేదు అనుకుంటే మీరు ఫోన్ చేసి అయినా మీరు నన్ను అడగవచ్చు, లేదా మీరు నాకు తెలియపరచవచ్చు, చెప్పవచ్చు. అయితే వాస్తవానికి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో ఎంత గొప్పగా ప్రస్తావించబడ్డాయి అని అంటే, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఆలోచన చేసినప్పుడు, మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి అంటాడు. అంటే తండ్రి అయిన దేవుని నుండి అన్నాడు. ఎఫెసు పత్రిక రాసింది ఎవరు అని అంటే పౌలు గారు. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి. అంటే మన తండ్రి అయిన దేవుడు అన్నారు. ఎవరు? సాక్షాత్తు పౌలు గారే అన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు అన్నారు అని అంటే పౌలు గారి కంటే ఇప్పుడు ఈ బోధను బోధిస్తున్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ, లేదా నేనైనా పౌలు గారి కంటే గొప్పవాడినా? కాను. మనం ఎవరము కూడా పౌలు గారి అంతటి విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతికినటువంటి వారము కాకపోయినప్పటికీ, లేదా అంతటి జీవితపు ఆలోచనను కలిగి లేని వారమైనప్పటికీ, ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారే యెహోవాను తండ్రి అని సంబోధించినప్పుడు, పౌలు గారి కంటే గొప్పవారిగా మనం ఉండి తండ్రి అని పిలవకూడదు అని బోధించగలుగుతున్నామా? లేదా పౌలు గారి కంటే అతి జ్ఞానాన్ని కలిగినటువంటి వారిగా ఉండి యెహోవాను తండ్రి అని పిలవకూడదు అని బోధించగలుగుతున్నామా? మాట్లాడగలుగుతున్నామా? ఈ బోధను ఎవరు నేర్పిస్తూ ఉన్నారు? గ్రంథంలో లేని బోధ, గ్రంథం చెప్పని బోధ, దేవుడు చెప్పని బోధ. ఇది గ్రంథానుసారమైనటువంటి బోధ కాదు. దేవుడు హెచ్చరించినటువంటి మాటల ప్రకారమైనటువంటి బోధ అయితే కాదు. అపోస్తుల బోధ కూడా కాదు. మరి ఎవరి బోధ ఏ విధమైనటువంటిది? తండ్రి అని పిలవకూడదు అని ఎందుకంటా ఉన్నారు? తండ్రి అని పిలవకూడదు అని ఎవరు అసలు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా బాధాకరమైనటువంటి విషయాలను, గ్రంథంలో లేని విషయాలను సంఘంలో బోధించటం, సంఘానికి తప్పుత్రోవలో తీసుకువెళ్ళటం, సరి అయిన విధానము లేనటువంటి పరిస్థితులను సంఘంలో కల్పించటం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరత లేదండి. ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి వానిగా, లేదా
సంఘాన్ని నడిపించేటటువంటి ఒక సంఘ కాపరిగా గ్రంథంలో లేని విషయాలను సంఘంలోనికి తీసుకురావటానికి లేదు. ఈ విషయాన్ని నేను మరీ బోధిస్తూ ఉన్నాను, మరీ చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే నేడున్నటువంటి సంఘాలలో అనేకమైనటువంటి గ్రంథంలో లేని విషయాలను సంబోధించటం, దేవుడు చెప్పనటువంటి విషయాలనే అనేకమైనటువంటివిగా హెచ్చరిస్తూ మాట్లాడటం, ఇవన్నీ కూడా నేటి సంఘ కాపరులకు బాగా అలవాటుగా మారింది. జనాలను ఆకర్షించుకోవడం కోసం, జనాలు నా వైపే ఉండాలి, నేనే గొప్పవాడిని అని జనాలు అనుకోవాలి అనేటటువంటి రీతిగా చాలామంది సంఘ కాపరులు ఉండటం. నేను అందరి కోసం మాట్లాడటం లేదు, ఎవరైతే ఇట్టి రీతిగా ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క మాటలు బాగా ప్రయోగించబడతా ఉంటాయి, బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వింటున్నటువంటి వారు ఎవరైనా అపార్థం చేసుకోవటానికి వీలు లేదండి, అపార్థం చేసుకోకూడదు అని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి గమనించాలి, అర్థం చేసుకోగలగాలి. ఈ మాటలు ఎందుకు నేను మాట్లాడవలసి వస్తుంది అంటే ఆవేదనకు గురి కావటంతో ఈ విషయాన్ని మాట్లాడవలసినటువంటి అవసరత వచ్చింది. ప్రపంచాన్ని కలిగించినటువంటి దేవాది దేవుడు అండి ఆయన. ప్రపంచాన్ని కలిగించారు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవారు. రోమపత్రికలో 4వ అధ్యాయం 17వ వచనాన్ని చూసినప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, మృతులను సజీవులనుగా చేసేవాడు ఆయనే. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంత గొప్ప దేవాది దేవునికి కన్న తండ్రి అని పిలవకూడదు అని, తండ్రి అని పిలవకూడదని మాట్లాడటానికి మనకెంత ధైర్యం చెప్పండి ప్రియులారా? మనకెంత ధైర్యం అండి, మనకెంత ధైర్యం. చాలా చిన్నవారం అండి మనము, చాలా చిన్నవారం. ఏ విషయంలో చిన్నవారము అని అంటే గ్రంథం తెలిసినటువంటి విషయంలో, గ్రంథ పరిజ్ఞానము కలిగినటువంటి విషయంలో చాలా చిన్నవారం. గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఆ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా నేర్చుకోవలసినటువంటి వారమే మనం. ప్రతిదినము లేఖనాలను పరిశోధించగలగాలి, ప్రతిదినము గ్రంథాన్ని జాగ్రత్తగా చదవగలగాలి. ఇది దేవుడు మనకు నేర్పించినటువంటి ఉన్నతమైన ఆలోచన. ఈ ఆలోచనను ఎవరైతే పాటించగలుగుతారో, ఈ ఆలోచన విధానాన్ని ఎవరైతే వెంబడించగలుగుతారో వారు దేవుని నుండి ఉన్నతమైనటువంటి అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి మాటలను నేర్చుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తారు. అంత గొప్ప దేవునిని తండ్రి అని పిలవకూడదని మాట్లాడగలుగుతున్నామంటే అలా మాట్లాడగలుగుతున్నటువంటి వారికి ఎంత ధైర్యం, ఎంత ధైర్యం ప్రియులారా. ఆయన లోకాలను ఏలుచున్నటువంటి వాడు, ముల్లోకాలను ఏలుచున్నటువంటి వాడు, ప్రకృతిని క్రమంగా నడిపిస్తున్నటువంటి వారు, పంచభూతాలను ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి వారు, పంచభూతాలన్నీ కూడా మన కోసం చేయాలని ఆయన పెట్టారు. అంత గొప్ప దేవుడిని తండ్రి అని పిలవకూడదు అని మాట్లాడుతున్నారు అంటే ఏమని చెప్పాలి ప్రియులారా? వీరిని గూర్చి దేవుడు ఏమనుకోవాలి? గ్రంథం తెలిసినటువంటి గ్రంథ పరిజ్ఞానం కలిగినటువంటి వారిగా తెలిసినటువంటి వారు ఏమనుకోవాలి? గ్రంథం తెలిసినటువంటి వారు ఏ విధమైన ఆలోచన కలిగి ఉండాలి? ఎంత బాధాకరమైనటువంటి విషయం ప్రియులారా. యెహోవా దేవునిని కన్న తండ్రి అని పిలవకూడదు అంటే, తండ్రి అని పిలవకూడదు అంటే ఏమని పిలవాలి? తండ్రి అని పిలవకూడదని బోధించినటువంటి వారు ఏమని పిలవాలో అది కూడా చెప్పాలి కదా ప్రియులారా. తండ్రి అని బోధించకూడదు అని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే సంఘంలో బోధిస్తూ ఉన్నారో వారు ఏమని దేవునిని పిలవాలో కూడా చెప్పాలి. మరి అది చెప్పలేదు. తండ్రి అని బోధించకూడదు, పిలవకూడదు అని చెప్తున్నారు, కానీ ఏమని పిలవాలో చెప్పటం లేదు. ఏమని పిలవాలో కూడా చెప్పాలి. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఫిలిప్పీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా పౌలు గారు రాస్తూ ఎఫెసు పత్రికలో ఏ విధంగా వ్రాసారో ఫిలిప్పీ పత్రికలో కూడా అదే విధంగా ప్రయోగించబడింది. పత్రికలన్నింటిలో కూడా
పత్రికల ప్రారంభంలో మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి, మన తండ్రి అయిన దేవుని నుండి అనే పదాన్ని మనం ఈ సమయంలో ఆలోచన చేస్తున్నాం. తండ్రి అయిన దేవుడు అని పౌలు గారు అంత ఉన్నతమైనటువంటి కోణాన్ని కలిగి గౌరవనీయమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించి తండ్రి అయిన దేవునిని పౌలు గారు హెచ్చించి మాట్లాడినప్పటికీ ఆ యొక్క పత్రికల్లో ఈ విధమైనటువంటి బోధ చేయగలిగే వారు చదవలేదంటారా? చదివినా అర్థం కాలేదంటారా? ప్రియులారా, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏమని బోధిస్తూ ఉన్నారు? అసలు సర్వలోకాన్ని ఏలుచున్నటువంటి దేవాది దేవునిని తండ్రి అని పిలవకూడదని మాట్లాడటానికి మనకు ధైర్యం ఉండాలా? ఉండకూడదా? ధైర్యం ఉన్నా లేకపోయినా కన్న తండ్రి అని లేదా తండ్రి అని పిలవకూడదు అని, బోధించకూడదు అని మన ఆలోచన విధానం ఏంటి? తండ్రి అని అసలు బోధించకూడదని మాట్లాడుతున్నటువంటి వారు, తండ్రి అని బోధించకూడదని మాట్లాడేవారు ఏమని బోధించాలో చెప్పాలి, అది చెప్పటం లేదు మరి. కాబట్టి ఈ విధమైనటువంటి బోధను బోధించే వారికి నేను మరొకసారి తెలియపరిచే విషయం ఏంటంటే, ఎందుకు బోధించకూడదు చెప్పాలి, ఎందుకు బోధించకూడదు చెప్పాలి, లేదా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏ విధంగా వ్రాయబడ్డాలో చెప్పాలి, ఏ విధంగా వ్రాయబడ్డాయో చెప్పాలి. అంటే బోధించకూడదు అని చెప్తున్నటువంటి వారు, తండ్రి అని బోధించకూడదు అని మాట్లాడేవారు గ్రంథం ఆ రీతిగా తెలియపరచలేదు. యెహోవా దేవునికి మనం తండ్రి అని పిలవచ్చు. సంఖ్యాకాండాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 16వ అధ్యాయం 22వ వచనంలో, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 22వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా అంటారు. అంటే సమస్త శరీరాత్మలకు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు, ఆయన తండ్రి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా తండ్రి ఆయన. ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించగలగాలి, ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయగలగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ విషయాలన్నీ తండ్రి అని బోధించటానికి సూచనలుగా ఉన్న, తండ్రి అని పిలవటానికి అనేకమైనటువంటి విషయాలు గ్రంథంలో ఆధారాలుగా ఉన్న, మనిషి ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, తండ్రి అని పిలవకూడదు, తండ్రి అని ప్రార్థించకూడదు, తండ్రి అని బోధించకూడదు, తండ్రి అని సంబోధించకూడదు, తండ్రి అని మాట్లాడకూడదు. ఎవరిని? యెహోవా దేవునికి ఈ పదాలు ప్రయోగించకూడదని బోధిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు వారు ప్రారంభంలో శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అన్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకు ప్రార్థన నేర్పిస్తే ఏమన్నారంటే పరలోకమందున్న మా తండ్రి అన్నారు. అంటే క్రీస్తు వారికి కూడా యెహోవా దేవుడు ఎవరని మనకు అర్థమవుతుందంటే తండ్రి. చూస్తారా, చాలా సింపుల్గా గ్రంథం చెప్పబడుతుంది. చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవటానికి పదజాలాలు అనేవి ఉన్నాయి. కానీ అమాయకత్వాన్ని కలిగినటువంటి వారిగా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ సేవకులు, సంఘ కాపరులు ఎందుకు ఈ విధమైనటువంటి బోధను బోధిస్తూ ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవానికి గ్రంథం ఏ విధంగా అయితే తెలియపరుస్తుందో ఆ విధమైనటువంటి రీతిగానే సంఘంలో బోధించటానికి సంఘ కాపరి సిద్ధపడాలి. అంతేకాని గ్రంథంలో లేని విషయాన్ని బోధించటానికి లేదు.
మరి నేను ఎప్పటికీ ప్రతి సందేశంలో ప్రతి మెసేజ్లో కూడా నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఇదే. గ్రంథంలో లేని దాన్ని బోధించకూడదు, ఉన్న విషయాన్ని తీయకూడదు, దేవుడు చెప్పని విషయాన్ని చెప్పకూడదు, దేవుడు దేనినైతే చేయమన్నారో అదే చేయాలి. ఈ పదాలు నేను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను. ఎందుకు అనంటే నేడున్నటువంటి క్రీస్తు సంఘాలలో, నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలలో గ్రంథంలో లేని విషయాలు, అనేకమైనటువంటి గ్రంథ విరుద్ధమైనటువంటి విషయాలు బోధించటం అనేది జరుగుతుంది. దానిని మనసులో నేను పెట్టుకుని ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది ప్రియులారా. కాబట్టి గ్రంథం ఎంతవరకు అయితే మనకు చెప్తుందో అంతవరకు దానిని చేయగలిగేటటువంటి విషయాన్ని అయితే గ్రంథం నేర్పించినటువంటి ప్రతి విషయాన్ని పాటించమని చెప్పినటువంటి విషయాన్ని పాటించాలి, విడిచిపెట్టమని చెప్పినటువంటి విషయాన్ని విడిచిపెట్టగలగాలి. ఇది దేవుడు మనకు సూటిగా తన గ్రంథంలో వ్రాయించి మనకు అర్థం కావటానికి 66 పుస్తకాలు సముదాయంగా చక్కగా పెట్టడం అనేది జరిగింది. దీనిని అర్థం చేసుకోలేనటువంటి చాలామంది అపార్థం చేసుకుంటూ యెహోవాను తండ్రి అని పిలవకూడదు అని బోధిస్తూ, యెహోవాను తండ్రి అని ప్రార్థించకూడదు అని బోధిస్తూ, ఇవన్నీ కూడా గ్రంథం చెప్పలేదు కదా. గ్రంథం చెప్పనటువంటి వాటి విషయాన్ని ఎందుకు తీసుకురావటం, గ్రంథం సెలవివ్వనటువంటి విషయాన్ని ఎందుకు సంఘంలో బోధించటం, దేవుడు చెప్పని విషయాన్ని ఎందుకు సంఘంలోనికి తీసుకురావటం, దేవుడు సెలవియ్యనటువంటి విషయాన్ని ఎందుకు పాటించాలి, ఇవన్నీ ఆలోచన చెయ్యాలి కదా. పోనీ దేవుడు ఎక్కడైనా నన్ను తండ్రి అని పిలవద్దు అని చెప్పారా? పోనీ యేసుక్రీస్తు వారు ఎక్కడైనా యెహోవాను తండ్రి అని పిలవకూడదని చెప్పారా? ఆ విధమైనటువంటి సందర్భాలు గ్రంథంలో లేవు. 66 పుస్తకాలు కలిగినటువంటి యొక్క బైబిల్ గ్రంథంలో లేవు. మరి లేనప్పుడు ఎందుకు ఆ విధమైనటువంటి ప్రస్తావన తీసుకురావటం, సొంత ఆలోచన మాటల ప్రకారంగా బోధించటం, ఏది మనసుకు తోచగలిగితే దానినే బోధించటం కాదు, దేవుని యొక్క ఆలోచనను బట్టి బోధించాలి. దేవుడు దేనినైతే బోధించమని చెప్పారో, దేనినైతే చేయమని చెప్పారో దానినే బోధించాలి, దానినే చేయాలి. ఇది గ్రంథం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇలాంటి విషయాలను వదిలేసి, ఇలాంటి విషయాలను విడిచిపెట్టి నాకు ఏదో తెలుసులే నేను దానినే బోధిస్తాను అని అనుకోవటం అజ్ఞానం అవుతుంది కదా. కాబట్టి ఇటువంటి అజ్ఞాన కాలమైనటువంటి ఆలోచనలను విడిచిపెట్టి, అజ్ఞానపు ఆలోచనలను వదిలేసి, దేవుడు దేనినైతే చేయమని చెప్పారో దానిని చేయటానికి మనమంతా కూడా ఐక్యత కలిగి సంఘ కాపరులుగా, సంఘ విశ్వాసులుగా మనమంతా కూడా ఐక్యముగా ఏక మనసును కలిగి, ఒకే మనసత్వమును కలిగి గ్రంథంలో ఉండేటటువంటి మాటలను నేర్చుకోవటానికి మనమందరం కూడా సిద్ధముగా ఉండాలి. మనం నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పించగలగాలి. ఇతరులు నేర్చుకోవాలి, వారితో ఉంటున్నటువంటి సహోదరులకు వారు నేర్పించాలి. ఇది మనం చేయగలగాలి. కానీ లేని విషయాన్ని ఉన్నట్టుగా, ఉన్న విషయాన్ని లేనట్టుగా ప్రస్తావించడానికి దేవుడు మనకు చెప్పలేదు, సెలవివ్వలేదు. కాబట్టి గమనించగలిగితే ప్రతి విషయాన్ని కూడా అతి జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలుగుతూ, ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలుగుతూ గ్రంథం చెప్పినటువంటి విషయాన్నే పాటించవలసినదిగా నేను కోరుతా ఉన్నాను. దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అంత గొప్ప దేవాది దేవునిని తండ్రి అని పిలవకూడదు అని మాట్లాడినప్పుడు, తండ్రి అని బోధించకూడదు అని చెప్తూ ఉన్నప్పుడు, తండ్రి అని ప్రార్థించకూడదు అని మాట్లాడుతున్నప్పుడు నా మనసు చాలా నొచ్చుకుని, నేను మనసులో చాలా ఆవేదనకు గురి కావటంతో ఈ విషయాలు మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ప్రియులారా, దయచేసి గమనించి అర్థం చేసుకోగలరని మీకు నేను కోరుతా ఉన్నాను. ఇంకెప్పుడు కూడా యెహోవా దేవునిని తండ్రి అని పిలవకూడదు అని, బోధించకూడదు అని
నేను మీకు కోరుకుంటా ఉన్నాను. గ్రంథం ఆ విధంగా చెప్పలేదు కాబట్టి ఆ విధంగా చేయటానికి లేదు. గ్రంథం ఆ విధంగా చెప్పినట్లయితే ఆ విధంగా మనం చేయాలి. కానీ గ్రంథంలో లేదు కాబట్టి ఇక నుండైనా ఇట్టి రీతిగా బోధించగలిగేవారు మీ యొక్క బోధను మార్చుకోవాలని ప్రేమపూర్వకంగానే నేను మీకు తెలియపరుస్తూ ఈ సమయంలో మీకు నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను వీక్షిస్తున్న వారు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినదిగా నేను కోరుతా ఉన్నాను. మీ మీద నేను ఎటువంటి ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని తీసుకురావటం లేదు, లేదా ఏ విధమైనటువంటి దురుద్దేశాన్ని కలిగి నేను మీపై ఈ యొక్క విషయాలు నేను మాట్లాడటం లేదండి. ప్రేమపూర్వకంగానే నేను మీకు ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి గమనించాలి. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోవాల్సినదిగా మీకు నేను కోరుతా ఉన్నాను. ప్రేమపూర్వకంగానే ఈ విషయాలు మీకు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మీకు చూపించాను. మీరు కూడా ఈ విషయాన్ని విన్న తర్వాత, ఈ మాటలు, ఈ మెసేజ్ని మీరు పూర్తిగా విన్న తర్వాత నిజంగానే గ్రంథంలో కన్న తండ్రి అని లేదా తండ్రి అని పిలవచ్చా, పిలవకూడదా, ఏ విధంగా గ్రంథం చెప్పింది, ఏ విధంగా గ్రంథం చెప్పలేదు అనేటటువంటి విషయాన్ని మీరు మీకు మీరుగా గ్రంథంలో ఉంటున్నటువంటి మాటలను ఆలోచన చేస్తూ దానిని పోలి నడుచుకోవలసినదిగా మీకు నేను కోరుతా ఉన్నాను. దేవుడు ప్రతి విషయాన్ని కూడా సాధ్యపరచగలిగేవారు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఆయన సర్వంతర్యామి కాబట్టి, ఆయన గొప్పవాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో అసాధ్యమైనది ఏదైనా నుండునా అంటాడంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అంత గొప్ప దేవుని తండ్రి అని పిలవకూడదు అని అంటే చాలా బాధకరమైనటువంటి విషయం. దానితో పాటుగా అనేక మందికి ఈ బోధనే బోధించటం అనేది కూడా చాలా గ్రంథ వ్యతిరేకమైనటువంటి పరిస్థితి, దేవుని యొక్క ఆలోచనలను మించినటువంటి పరిస్థితి. కాబట్టి దేవునికి ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఎంతగానో తన మనసును గాయపరుచుకొని, తన మనసును తాను గాయపరచుకోవడం కాదండి, తన మనసును మన ద్వారా ఆయన గాయపరచబడి ఆయన ఆవేదనకు గురవుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఆయనను తండ్రి అని పిలవాలి, కన్న తండ్రి అని పిలవాలి. ఆత్మలన్నింటికి కూడా ఆయన తండ్రి, మనందరికీ కూడా ఆయన తండ్రి. కాబట్టి ఆయనను తండ్రి అని పిలవటంలో తప్పు లేదు, కన్న తండ్రి అని పిలవటంలో తప్పు లేదు. మనం ప్రార్థించే విషయంలో కూడా కన్న తండ్రి అని ప్రార్థించాలి, ప్రార్థించే విషయంలో కూడా తండ్రి అని ప్రార్థించాలి. మనము సంబోధించే విషయంలో కానీ, బోధించే విషయంలో కానీ యెహోవాను తండ్రి అని పిలవటంలో తప్పేమీ లేదు. ఇది గ్రంథం చెప్పినటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఆలోచన చేయవలసినదిగా కోరుతూ ఈ మాటలు ముగించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని సందేశాన్ని ముగించుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, కొన్ని విషయాలు మీ పిల్లల మధ్యన బయలుపరచుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరు ఇచ్చినటువంటి సమయం విలువైనది తండ్రి. ఈ యొక్క సమయంలో మిమ్మలను కన్న తండ్రి అని పిలవాలా పిలవకూడదు అనేటటువంటి ప్రశ్నకు సమాధానమును గ్రంథంలో నుండి ఆలోచన చేశాము తండ్రి. ఈ యొక్క ఆలోచన మేరకు అనేక మంది మనోనేత్రియ జీవితాలు తెరవబడలాగున, ఆత్మీయ జీవితాలు బలపరచబడలాగున, వారి యొక్క జీవితాలను మీరే ఉన్నతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి మీ యొక్క చక్కనైనటువంటి జ్ఞానముతో నింపుచు మరలా మేము ఈ విధంగా కలుసుకునేటటువంటి సమయం వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుతూ క్రీస్తు నామమున ఇచ్చి ప్రార్థన సమర్పిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్.